నాగరాజు ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ విశాఖ జిల్లా కార్యదర్శి. ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ నిబంధనలు పాటించుకోకుండా విద్యార్థుల నుండి తల్లిదండ్రుల నుంచి ప్రభుత్వం నిర్ణయించిన ఫీజు కాకుండా రెండింతలు దాదాపు ప్రభుత్వం 15,000 నుంచి 18,000 డిగ్రీ కళాశాలలో ఫీజులు తీసుకోమని చెప్తే కేవలం కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలు మాత్రం రెండింతలు ఎక్స్ట్రా దాదాపు 60,000 నుంచి 70,000 దాకా విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి జలల వల్లే రక్తం పీల్చినట్టుగా వాళ్ళు ఫీజులు దోచుకుంటూ ఉన్నారు. దాని నిరసన సందర్భంగా ఈరోజు ఆదిత్య విద్యా సంస్థల వద్ద ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈరోజు ఆందోళన చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు దాదాపు గత వారం రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆదిత్య విద్యా సంస్థల వద్ద ఏదైతే ప్రభుత్వ నిబంధనలు తొంగలో తొక్కి ఎటువంటి పర్మిషన్ లేకుండా కమర్షియల్ బిల్డింగ్లు నడుపుతూ ఇటువంటి పార్కింగ్ ప్లేస్ కావచ్చు, గ్రౌండ్ కావచ్చు, అలాగే ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు పట్టించుకోకుండా కొన్ని వేల రూపాయలు కుమ్మరిస్తున్నటువంటి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తూ ఉంటే ప్రభుత్వం నిమ్మక నీరెత్తి వ్యవహరించి ఇంతవరకు కనీసం ఆదిత్య విద్యా సంస్థలపై తనిఖీలు నిర్వహించలేదు. కనీసం ఒక్క క్యాంపస్కి వచ్చి చేసే పరిస్థితి లేదు. ఇది ఏ విధంగా పేదలు విద్యార్థుల పక్షాన మీరు ప్రభుత్వం నిలబడతా ఉంటుందని చెప్పేసి ఏఎస్ఎఫ్ సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తక్షణమే ఇప్పటికైనా సరే విద్యాశాఖ అధికారులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలో జరుగుతున్న ఫీజుల దోపిడీపై సమగ్ర విచారణ జరిపి అటువంటి విద్యాసంస్థలు సీజ్ చేయాలని చెప్పేసి ప్రధానంగా ఏఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు పుట్టుకొడుకుల వల్లే పుంజుకుంటూ ఉన్నాయి. ఈరోజు విద్యాశాఖ అధికారులందరూ కూడా ఏసీ రూములకే పరిమితయ్యి నిద్రపోతూ ఉన్నారని చెప్పేసి ఏఎస్ఎఫ్ చూడగా ప్రశ్నిస్తూ ఉన్నాం. విద్యాశాఖ అధికారులని లేపడే ఉద్దేశంతోనే ఇటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులు లోపల అరికట్టాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో ఏఎస్ఎఫ్ ఇటువంటి ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. తక్షణమే విద్యాశాఖ అధికారులు నిద్రలేచి తక్షణమే కాకినాడ ఆదిత్య విద్యా సంస్థలపై తనిఖీలు చేసి సమగ్ర విచారణ జరిపించి అటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకుని అటువంటి ఆ యాజనపై క్రిమినల్ కేసులు నమోదు చేయకపోతే భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి, అలాగే ముఖ్యంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా ఇటువంటి విషయంపై స్పందించాలి. ఇప్పటికే ప్రభుత్వం హాలిడేస్ ప్రకటించినా సరే ఇటువంటి ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో పిల్లలకు హాలిడేస్ ఇవ్వలేదు. పూర్తి స్థాయిలో తీవ్ర ఒత్తిడి గురిచేసి విద్యార్థులు భయభ్రాంతి గురి చేసే విధంగా ఈరోజు ప్రైవేట్ విద్యాసంస్థలు ఆగడాలు చూస్తూ ఉన్నాం. ఒక ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయదు. మేము ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోయినా సరే సర్టిఫికెట్లు ఎక్కడ ఆపొద్దు, విద్యార్థులు హాల్ టికెట్లు ఎక్కడ ఆపొద్దు అని చెప్పి ప్రభుత్వం ఒక పక్క చెప్తా ఉన్నా సరే విద్యార్థుల తల్లిదండ్రులు భయపెట్టి అధిక ఫీజులు వసూలు చేసి ఈరోజు కాకినాడ విద్యాసంస్థలు కోట్ల రూపాయలు పోగేసుకునే పరిస్థితి ఈరోజు స్పష్టంగా మనకు కనబడుతుంది. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం. తక్షణ విద్యాశాఖ అధికారులు స్పందించాలి. కాకినాడ ఆదిత్య విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం.